కృతజ్ఞతలు సార్. శాస్త్రీయ దృక్పథం, హేతువాదం అనేటువంటి అంశాన్ని నాకు ఇచ్చినటువంటి మేడూరు సత్యనారాయణ గారికి, అలాగే నా గురించి పరిచయం చేసినటువంటి రవీంద్రబాబు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నబీ షేక్ గారికి కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈరోజు ఆన్లైన్లో వచ్చినటువంటి మిత్రులందరికీ, తర్వాత ఈ దాన్ని యూట్యూబ్లో చూసేటువంటి మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వైజ్ఞానిక దృక్పథం, హేతువాదం అనేటువంటి అంశము చాలా కీలకమైనటువంటిది. అసలు అన్ని రకాల శాస్త్రాలకు, తత్వశాస్త్రానికి ముఖ్యంగా దాని పుట్టుకకు కారణమైనటువంటిది. నేను అందుకోసమే నా వెనుక బ్యాక్గ్రౌండ్లో మెదడు అనేటువంటి ఒక పిక్చర్ను పెట్టినప్పుడు మిత్రులు అదే అడుగుతున్నారు. అసలు మెదడు లేకుండా అసలు మనుషులు అనేటువంటి వాళ్ళు లేరు, జంతువులు అనేటువంటివి లేవు, జీవులు అనేటువంటివి లేవు. కాబట్టి భావోత్పత్తి దేహధర్మం అయినప్పుడు ఆ భావాలను ప్రకటించేటువంటిది మెదడు. మెదడు భౌతిక పదార్థం, దాని యొక్క ఫంక్షను, దాని యొక్క ప్రకార్యం అనేటువంటిది ఆలోచనలు. కాబట్టి మెదడు అన్ని రకాల భావాలకు చాలా కీలకమైనటువంటిది, కేంద్రక స్థానంలో ఉన్నటువంటి అంశం. కాబట్టి నేను ఈరోజు ఈ శాస్త్రీయ ఆలోచనకు, వైజ్ఞానిక దృక్పథానికి ఉన్నటువంటి కొన్ని సంబంధాలను, ఏ విధంగా అది న్యూరో సైన్స్తో లింక్ అయి ఉన్నది, ఫ్రెనాలజీ మెదడు యొక్క నిర్మాణ శాస్త్రంతో సంబంధమై ఉన్నది అనేటువంటి విషయాలను తెలియజేస్తూ, జనరల్గా శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి, తర్వాత మనకు వెంకటాద్రి గారు ఏ రకమైనటువంటి భావజాలాన్ని అందించిండు, ఆ కోణంలో నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయాల లోపల, లేకపోతే భారతీయ తత్వశాస్త్ర చరిత్ర లోపల సత్యమేవ జయతే అనేటువంటి ఒక మాట చాలా కీలకమైనటువంటిది. అశోకుని స్తూపం మీద, అశోకుడు చెక్కించినటువంటి స్తూపం మీద ఈ మాటను చెక్కారు. కాబట్టి అది ఏమంటుందంటే సత్యాన్ని కనుక్కోవడం, సత్యాన్ని అర్థం చేసుకోవడం, సత్యమే చివరికి జయిస్తుంది అనేటువంటి ఒక మనకు ఒక ఇన్ఫర్మేషన్ను అది పాస్ చేస్తుంది. నిజంగా సత్యము అనేటువంటిది ఏమిటి, ఆ సత్యం అనేటువంటిది ఏ రకంగా ఉన్నది, అది ఏ రకమైనటువంటి సత్యం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సత్యం అంటే వెంకటాద్రి గారి ఆలోచనల ప్రకారము ప్రాకృతిక సత్యమే, ప్రకృతికి సంబంధించినటువంటి తత్వమే తప్పితే మరొకటి లేదు. సత్యం అనేటువంటిది పూర్తిగా భౌతిక వాస్తవికతకు సంబంధించినటువంటిది, భౌతిక వాస్తవికత వాదానికి సంబంధించినటువంటి అంశం. కనుక ఎంత ప్రకృతి ఉంది, ఎంత అది విస్తరించి ఉంది, ఉన్నదంతా ప్రకృతే, ఉన్నదంతా విశ్వమే అనేటువంటి ఒక సూత్రానికి, ఒక సత్యానికి మనం చేరుకుంటాం. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి ప్రకృతిని లేదా విశ్వాన్ని అర్థం చేసుకునేటువంటి క్రమం లోపల ఈ వైజ్ఞానిక దృక్పథం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ వైజ్ఞానిక దృక్పథం అనేటువంటిది లేకపోతే మనము ఏ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి విషయం లేదు. అలాగే మన భవిష్యత్ తరాలకు ఆ సమాచారాన్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు. అది ఎందుకు వస్తుంది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి నియమబద్ధత కారణంగా వస్తుంది. నియమబద్ధత లేనిది, నియతి అనేటువంటిది లేకపోతే, ఒక ఆర్డర్నెస్ అనేటువంటిది ప్రకృతిలో లేకపోతే, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి సత్యాలను, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ క్రమత్వాన్ని అర్థం చేసుకోకపోతే మనకు సత్యం అనేటువంటిది లేదా జ్ఞానం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే ఈ సత్యము అనేటువంటి దాన్ని మనము ప్రాకృతిక సత్యంగా గుర్తించాలని నేను అనుకుంటున్నాను. అయితే ఇదే అంశాన్ని యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి అలాగే మన భారత రాజ్యాంగం కూడా
చాలా కీలకంగా భావిస్తుంది. కనుక ఈ ఈ దృక్పథము ఈ రోజుల్నే మొదలయ్యిందా అంటే కాదు. భారతదేశంలో ముఖ్యంగా చార్వాకుల సమయం లోపల అంటే బుద్ధుని కంటే ముందునే ఈ రకమైనటువంటి శాస్త్రీయ దృక్పథము, ప్రకృతిని అవగాహన చేసుకునే తత్వం అనేటువంటిది మొదలయ్యింది. అంతేనా? కాదు, అంతకంటే చాలా ముందుగా హోమో సేపియన్స్ మానవుడు ఎప్పుడైతే ఆవిర్భవించిండో ఆధునిక శాస్త్రవేత్తల ప్రకారం అది దాదాపుగా 3 లక్షల సంవత్సరాలు అంటున్నారు. కాబట్టి ఆ 3 లక్షల సంవత్సరాల క్రిందటనే ఈ రకమైనటువంటి ఆలోచన విధానము, ఆలోచన స్రవంతి అనేటువంటిది మొదలయ్యింది. ప్రకృతి లోపల మనిషి అవిభాజ్యమైనటువంటి భాగము. ఆ ప్రకృతి నుండే పుట్టినటువంటి వ్యక్తి ఆ ప్రకృతిని అర్థం చేసుకొని ఆ ప్రకృతిని శాంతికుమార్ గారు, చలమారెడ్డి గారు, మీరు బీట్లో పెట్టుకోవాలి సార్. ఏం లేదు, ఆ మైక్ మీద టచ్ చేస్తే క్లోజ్ అయిపోయిందండి. చలమారెడ్డి గారు, శాంతికుమార్ గారు, వాళ్ళిద్దరిని గమనించాను. ఓకే చలమారెడ్డి గారు, ఓకే శాంతి, ఇంకెవరన్నా ఏం లేదండి, ఆ మైక్ మీద మీరు టచ్ చేస్తే క్లోజ్ అయిపోయిందండి. మళ్ళీ మీరు ఎప్పుడైనా మాట్లాడాలనుకున్నప్పుడు మళ్ళా దాన్ని తర్వాత ఈ ఉపన్యాసం మొదలు పెట్టిన తర్వాత వచ్చిన దర్యావళి గారికి, కేశవులు గారికి వెల్కమ్ సార్. ఓకే శ్రీనివాచార్య గారు, సారీ, ఎందుకంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా కొద్దిగా ఇబ్బందిగా వచ్చిందండి. ఓకే ప్లీజ్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. కాబట్టి భారత రాజ్యాంగము అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ రకమైనటువంటి భావజాలాన్ని ప్రోత్సహించడానికి రకరకాలైనటువంటి విషయాలు చెప్పింది. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH చెప్పినట్టుగా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ అనేటువంటిది ప్రతి ఒక్క భారతీయుడి ఒక బాధ్యతగా వాళ్ళు చెప్పారు. కాబట్టి అంటే ఇది కేవలం ఒక వ్యక్తిగతమైనటువంటి విలువ కాకుండా ఇది జాతీయ బాధ్యత అనేటువంటి ఉద్దేశంతో చెప్పారు. కనుక మనము అంటే అనాదిగా చార్వాకుల నుండి వస్తున్నటువంటి ఒక ఆలోచన ధారను కంటిన్యూ చేస్తూ 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 ఇప్పుడు మనము ఆధునికమైనటువంటి భారతదేశం లోపల మనం ఉన్నాం, ఆధునిక ప్రపంచం లోపల ఉన్నాం. కనుక అన్ని ఆలోచన స్రవంతులకు, అన్ని రకాలైనటువంటి ఆలోచనలకు ఈ శాస్త్రీయమైనటువంటి దృక్పథం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆ పోషించడం కారణంగానే మనకు ఈ రకంగా ఈ రోజున ఉన్నటువంటి ఆధునిక విజ్ఞానము అనేటువంటిది, ఆధునికమైనటువంటి టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ అనేటువంటిది మనకు అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ మానవుడు ఈ రకమైనటువంటి ఆలోచన శక్తిని ఉపయోగించకపోయి ఉంటే మనిషి గుహల్లోనే ఉండేవాడు, చెట్ల పైనే, చెట్ల తొర్రల్లోనే ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కనుక మనము ఈ రకమైనటువంటి ఆలోచన, వైజ్ఞానికమైనటువంటి దృక్పథాన్ని ఈ రోజున కలిగిలేము అనేటువంటిది విషయము మనకు స్పష్టమవుతుంది. ఇది మనకు చార్వాకుల నుండి కొనసాగుతూ ఉన్నది. కాబట్టి చార్వాకులు ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణిని వాళ్ళు మనకు ఒక వంశపారంపర్యంగా లేదా ఒక వారసత్వంగా మనకు అందించారు. వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా భౌతిక వాస్తవిక వాదాన్ని బేస్ చేసుకునే ఉన్నాయి. కనుక వాళ్ళు ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ప్రతి విషయాన్ని అప్పటి వరకు గూడుగట్టుకొని ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి భావజాలాలను, మత భావాలను, అంటే అప్పటికి మతం పూర్తిగా ఒక రూపు సంతరించుకోలేదు. కానీ ఏదైతే వేదాల లోపల, ఏదైతే పాత వాళ్ళు చెప్పినటువంటి విషయాలకు మాత్రమే కన్ఫైన్ అయ్యి అక్కడికే నిర్ణయాలు తీసుకోవాలి, దాన్నే పాటించాలి అనేటువంటి దాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చార్వాకులు బ్రేక్ చేశారు. ఎపిక్యూరియన్ల కంటే ముందు, గ్రీకు ఫిలాసఫీలో ఎపిక్యూరియన్లు ఉన్నారు, వాళ్ళకంటే ముందుగా మన దగ్గర చార్వాకులు ఆ భావజాలాన్ని, ఆ పాత మూసుకుపోయినటువంటి భావజాలాన్ని, ఆలోచన విధానాలను వాళ్ళు బ్రేక్ చేయగలిగారు. దానికి రకరకాలైనటువంటి హింసలు, నిందలు, రకరకాలైనటువంటి కష్టాలు వాళ్ళు అనుభవించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా చార్వాకం అనేటువంటిది, చార్వాకులు, లోకాయుతులు, తర్వాత
రకరకాల పేర్లతో మనం ఇప్పటికి పిలుస్తున్నప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా ఈ శాస్త్రీయమైనటువంటి ఆలోచన ధారను వాళ్ళు వదిలిపెట్టలేదు. దాని ఫలితంగానే ఒక ప్రపంచం మొత్తం మీద ఒక రకమైనటువంటి ఆలోచన దృక్పథం అనేటువంటిది పెరిగినటువంటి విషయం మనకు తెలుసు. కనుక వాళ్ళు చెప్పినటువంటి విషయాలను నేను ఒక పెద్ద వ్యాసంగా కూడా రాశాను. కాబట్టి ఆది భౌతికవాదులు చార్వాకులే అనేటువంటి విషయం. కనుక వాళ్ళు అక్కడ ఉపయోగించినటువంటి మెథడాలజీ ఏంది అంటే కేవలము క్వశ్చన్ చేయడము, ఆ క్వశ్చన్ చేసినటువంటి ఆ విషయాల ద్వారా వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆలోచనలను వాళ్ళు పరీక్ష చేయడము, దాని ద్వారా ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక ఆలోచనను అది ప్రచారం చేయడం, తెలుసుకోవడం, ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. మనకు ప్రకృతిలో పంచభూతాలు అనేటువంటి కాన్సెప్ట్ అప్పటి వరకు ఉంటే వాళ్ళు ఒక 5 భూతాలు కాదు చాతుర్భూతవాదాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. కాబట్టి బ్రాడ్గా ఈ మొత్తం విశ్వాన్ని ప్రకృతిని అర్థం చేసుకునేటువంటి క్రమం లోపల వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే చాతుర్భూతం అంటే 4 భూతాలు మాత్రమే. అంటే అంతకుముందున్నటువంటి 5 భూతాల లోపల ఆకాశం అనేటువంటి దానికి ఎగ్జిస్టెన్స్ లేదు. ఆకాశం అనేటువంటిది ఎంత వరకు చూసినా అది అంతవరకు అది వెళ్తూనే ఉంటుంది. అక్కడ ఏ రకమైనటువంటిది మనకు మనం చాలా కథల్లో వింటూ ఉంటాం, కప్పులాగా ఉంటుంది ఆకాశము అని. కాబట్టి ఆ పైకప్పు అనేటువంటిది ఇంటికి పైకప్పు ఉన్నట్టు అక్కడ బయట కూడా పైకప్పు ఉందనేటువంటి భావాన్ని వాళ్ళు విశ్వసించలేదు. కాబట్టి దాన్ని కొట్టివేశారు. కాబట్టి ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అనేటువంటి ఈ రకమైనటువంటి 6 ప్రశ్నలను మనము వాడుకొని మనము ఏ రకమైనటువంటి సత్యాన్నైనా మనము అన్వేషించవచ్చు అనేటువంటి విషయాన్ని తొలిసారిగా ప్రపంచం లోపల గుర్తించినటువంటి వాళ్ళు చార్వాకులు. కాబట్టి చార్వాకులను ఎందుకు తలుసుకుంటున్నాము ఈ రోజుకు అంటే, ఎందుకు తలుసుకోవాలి అంటే ప్రతి దాంట్లోపట కూడా వాళ్ళు ఆ రకమైనటువంటి కష్ట నష్టాలకు ఓర్చి ఈ రకమైనటువంటి ఒక స్రవంతిని మనకు అందించారు. కాబట్టి మనము వారిని గుర్తు తెచ్చుకోవాలనేటువంటి విషయంగా నేను ఆ విషయాన్ని చెప్తున్నాను. అయితే రావిపూడి వెంకటాద్రి గారు తన శాస్త్రీయ దృక్పథం గురించి వివరిస్తూ ప్రకృతిని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, మన ఆలోచనల్లోనూ మన జీవితంలోనూ తర్కాన్ని, సాక్ష్యాన్ని, విమర్శనాత్మకమైనటువంటి పరిశీలనను ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పారు. కనుక ఇదే విషయాన్ని మన ఉద్యమం మనము ఈ ఉద్యమంలో భాగంగా మనము కూడా చెప్తూ ఉన్నాం. అంతేకాకుండా అనేకమైనటువంటి భావజాలాలు ఈ రోజున మనకు కనబడుతూ ఉన్నాయి. వాటన్నిటికి కూడా అవి సహేతుకమైన అహేతుకమైనా సరే వాటికన్నిటికీ కారణము ఏంది అంటే అది ఖచ్చితంగా వైజ్ఞానిక దృక్పథమే అని అర్థమవుతుంది. కాబట్టి మనము మానవుని యొక్క అన్వేషణ అనేటువంటిది నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. మానవుని యొక్క అన్వేషణ అనేటువంటిది 3 రకాలుగా జరిగింది, కానీ అందులో ముఖ్యమైనటువంటిది వైజ్ఞానిక అన్వేషణ. కాబట్టి మిగతా 2 అన్వేషణలు కళాత్మకమైనటువంటి అన్వేషణ, తర్వాత మనము ఆధ్యాత్మికమైనటువంటి అన్వేషణ అంతా కూడా అది కేవలము దారి తప్పినటువంటి ఆలోచన విధానాలు. ఏదైతే శాస్త్రీయతకు, శాస్త్ర విజ్ఞానానికి, శాస్త్రీయ కొలమానాలకు, మెజర్మెంట్స్కు అందుబాటులో ఉంటుందో అది మాత్రమే పూర్తిగా వైజ్ఞానికమైనటువంటి విశ్లేషణ, వైజ్ఞానికమైనటువంటి ఆలోచన అవుతుంది. కాబట్టి మనిషి యొక్క దేహధర్మము, ఆలోచన లేదా మనకు శాస్త్రీయంగా ఆలోచించేటువంటి విధానం. కాబట్టి శాస్త్రీయమైనటువంటి ఆలోచన విధానము అంటే అది హేతుబద్ధంగా ఉండాలి. ఎందుకు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి నియమబద్ధత అనేటువంటిది వ్యక్తి లోపల, మనిషి లోపల, జీవి లోపల ఒక రేషనాలిటీగా, హేతుబద్ధంగా వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి నియమబద్ధత ఉన్నటువంటి ప్రకృతిని, విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా హేతుబద్ధతను వాడుకుంటేనే అది సాధ్యమవుతుంది. కనుక హేతుబద్ధత అంటే ఎక్కడో లేదు, అది ఈ ప్రకృతి పరంగా, ఈ ప్రకృతి యొక్క ఆలోచనల పరంగా, ప్రకృతిలో ఉన్నటువంటి వాస్తవాల ఆధారంగా మనకు
మన లోపల జీవుల లోపల వచ్చినటువంటి ఒక మానసికమైనటువంటి అంశము. కాబట్టి అది బ్రెయిన్కి సంబంధించినటువంటి అంశము. కాబట్టి దీని ఆధారంగానే మొత్తం ప్రపంచం లోపల ఈ రినైజాన్స్ అనేటువంటి జ్ఞాన పునర్వికాస ఉద్యమం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎప్పుడైతే లోకాయుతులు రకరకాల విధానాల ద్వారా వంచబడ్డారో లేక శిక్షించబడ్డారో లేదా మొత్తం అంతరించిపోయినరో, కానీ ఆ ఆలోచన విధానం అనేటువంటిది అక్కడికే ఆగిపోలేదు. ఆ తర్వాత బౌద్ధం రూపంలో, తర్వాత రకరకాల రూపాల లోపల వచ్చింది. ముఖ్యంగా వెస్ట్రన్ ఫిలాసఫీలో మనకు సోక్రటీస్, అంతకంటే ముందు థేల్స్, తర్వాత అనాక్సిమాండర్, తర్వాత ప్లేటో, తర్వాత అరిస్టాటిల్ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు. కానీ అలెగ్జాండర్ వచ్చిన తర్వాత ఆయన రాజ్యాకాంక్షతోటి ప్రపంచమంతా తిరిగిండు. కానీ ఎప్పుడైతే తన గురువు చెప్పినటువంటి అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయాలను మీద కాన్సన్ట్రేషన్ తగ్గించిండో అప్పటి నుంచి కొంత వైజ్ఞానిక భావాలు అనేటువంటివి తగ్గిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ క్రైస్తవము అనేటువంటిది ఆ సమయం లోపల బాగా బలపడి ఉందో అప్పటి నుంచి అక్కడి వరకు అరిస్టాటిల్ చెప్పినటువంటి భావాలన్నింటినీ కూడా వాళ్ళు అప్పటి వరకు నమ్మి దాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే దాన్నే పరమ సత్యాలుగా ప్రకటించారు. కాబట్టి ఎప్పుడైతే ఈ భావజాలము వైజ్ఞానిక భావజాలముగా అప్పటి వరకు వాళ్ళు అనుకున్నారో, చాలా విషయాలు వాళ్ళ దాంట్లో పొరపాటు ఉన్నప్పటికీ అప్పటి కాలానికి దాదాపుగా 2000 సంవత్సరాలకు పూర్వము విషయం కాబట్టి అప్పుడు ఉన్నటువంటి విషయాల పరంగా మనం చూస్తే ఖచ్చితంగా అక్కడ కొంత అదొక మతంగా గూడు కట్టుకొని పోయింది. ప్రతి సమాజం లోపల, ప్రతి సంస్కృతి లోపల అదే రకంగా జరుగుతూ ఉన్నది. భారతదేశం లోపల కూడా, చైనా దేశం లోపల కూడా ఈ రకమైనటువంటి భావజాలాలు, ఒక మూసుకుపోయినటువంటి ఆలోచనలు మత స్థాయికి వెళ్ళిపోయి అవి మారకుండా అలాగే ఉండిపోయినాయి. కానీ ఎప్పుడైతే లియోనార్డో డావిన్సీ, తర్వాత మైకెలాంజెలో, తర్వాత రకరకాలైనటువంటి శాస్త్రవేత్తల కృషి వల్ల లేకపోతే కళాకారుల కృషి వల్ల ఇక్కడ ఎప్పుడైతే మన ఒక ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటి దాన్ని జాన్ గూటన్బర్గ్ 1400 సంవత్సరం తర్వాత కనిపెట్టిండో అప్పటి నుండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక రినైజాన్స్ అనేటువంటిది మొదలైంది. కాబట్టి ఈ రినైజాన్స్ మళ్ళా ఏం తీసుకొచ్చింది అంటే ఎక్కడైతే ఆగిపోయిన శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథము, వైజ్ఞానిక దృష్టి అనేటువంటిది ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని మళ్ళీ పునర్వికాసము చేయగలిగింది. మళ్ళీ ఒక కొత్త చిగుర్లుగా అది ఈ ఆలోచన అనేటువంటిది బయలుదేరింది. ఇప్పుడు మనం అనుభవిస్తున్నప్పుడు మనం ఏఐ యుగంలో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. ఇప్పటి వరకు మనము చేస్తున్న లేకుంటే మన లోపల జరిగినటువంటి ఈ అభివృద్ధి అంతా కూడా ఎప్పటిది అంటే కేవలం 1400 సంవత్సరం తర్వాత వచ్చినటువంటి అభివృద్ధిగా మాత్రమే మనం చెప్పాలి, ఆ వికాసంగా మాత్రమే చెప్పాలి. సైన్స్ అనేటువంటిది పెద్ద ఎత్తున 1400 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పెరుగుతూ ఉన్నది. ఒక జపాన్ శాస్త్రవేత్త ఇటీవల, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే అసలు మొత్తం సైన్స్ అనేటువంటిది ఇప్పటి వరకు కేవలం 1% మాత్రమే అభివృద్ధి చెందింది, ఇంకా 99% అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పిండు. ఆయన పేరు నేను గుర్తు రాగానే మీకు చెప్తాను. కాబట్టి విషయం ఏంటి అంటే 1% అభివృద్ధే ఇంత పెద్ద ఎత్తున ఉండడానికి కారణం ఏమిటి అంటే మన యొక్క శాస్త్రీయ దృక్పథం. మనుషులు ఎంత శాస్త్రీయంగా పద్ధతి ప్రకారంగా ఇవి ఆలోచన చేయగలుగుతారో అంతవరకు ఈ మన అభివృద్ధి లేదా మానవ అభ్యుదయం అనేటువంటిది మనకు వికసిస్తుంది. మేడూరి గారు తరచుగా చెప్తున్నటువంటి మాట ఒకటి నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే అసలు అందరూ ఆలోచన చేయడం ప్రారంభిస్తే, అందరూ శాస్త్రీయంగా ఆలోచన చేస్తే మనిషి ఒక 50 నుంచి 100 సంవత్సరాల లోపల సాధించబోయేటువంటి అభివృద్ధిని కేవలం 10 సంవత్సరాల లోపల సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ప్రతి మనిషి ఒక 10-15 గంటలు పనిచేస్తున్నటువంటి సమయము ఇప్పుడు అది క్రమంగా కేవలం అందరూ పనిచేస్తే, అందరూ ఆలోచిస్తే, అందరూ
ఒక శాస్త్రీయ దృక్పథానికి వచ్చి ఉంటే కేవలం 3 గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ మనము ఈ ఆలోచన అనేటువంటిది యూరప్లో రినైజాన్స్గా అక్కడ మొలకెత్తింది. కాబట్టి దాని ఫలితంగా ఆవిరి యంత్రం కనిపెట్టడం, ఆ తర్వాత రకరకాలైనటువంటి ప్రకృతి సత్యాల ఆధారంగా చేసుకొని మనకు ప్రయాణ సాధనాలు పెరగడము, తర్వాత ఇట్లా రకరకాల అన్ని అంశాల లోపల తీవ్రమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు సంభవించాయి. దాని ఫలితంగానే ఈ రోజున అన్ని రంగాల లోపల అభివృద్ధి అనేటువంటిది మనకు కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ అభివృద్ధి అంతా ఎందుకు అంటే మానవుని యొక్క సంక్షేమానికి, మానవుని యొక్క స్వేచ్ఛకు, మానవుని యొక్క సౌకర్యవంతమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితానికి ఈ 3-4 లక్ష్యాలు తప్పితే మరే లక్ష్యము మనిషి యొక్క జీవితానికి లేదు, తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ వ్యవస్థలకు లేదు. కానీ ఇవి తప్పితే అన్ని విషయాల లోపల మనకు రకరకాలైనటువంటి ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు అనేటువంటివి కనబడుతున్నాయి. కాబట్టి ఏకకాలం లోపల మనిషి అనేటువంటి వాడు అటు టెలిస్కోపు కనిపెట్టిన తర్వాత టెలిస్కోప్ను ఆధారంగా చేసుకొని అటు బహిర్గతమైనటువంటి విశ్వం లోపలికి, అంటే మనం యూనివర్స్ అంటున్నాం కదా, అసలు ఎంతవరకు ఈ యూనివర్స్ విస్తరించి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒకవైపు టెలిస్కోప్ ద్వారా ఆ రకంగా మనము చూస్తూ ఆంటోనీ వాన్ లీవెన్ హక్ కనిపెట్టినటువంటి సరళ సూక్ష్మదర్శిని ఆధారంగా చేసుకొని ఇప్పటి వరకు అనేకమైనటువంటి 100 రకాలైనటువంటి సూక్ష్మదర్శుల ఆధారంగా మనము ఒకవైపు కణాల లోపలికి, అంటే సూక్ష్మమైనటువంటి విశ్వం లోపలికి మనం ప్రయాణం చేస్తూ అనేకమైనటువంటి గొప్పనైనటువంటి ఆవిష్కరణలు అనేటువంటివి చేయడం అనేటువంటిది జరిగింది. కనుక చాలా ఉంది విషయం చెప్పడానికి. కాబట్టి ఈ రకంగా మనుషులు అనేటువంటి వాళ్ళు ఏకకాలం లోపల ఈ 2 రకాలైనటువంటి విషయాల లోపలికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాని ఫలితంగానే ఈ శాస్త్ర విజ్ఞానం అనేటువంటిది రూపొందుతూ ఉన్నది. కాబట్టి మనము శాస్త్ర విజ్ఞానం అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత పుంకానుపుంకాలుగా పెరుగుతున్నటువంటి దానికి కారణం ఏమిటి అంటే, మనం ఎంత లోతుగా ఈ రకమైనటువంటి ప్రకృతి పరిశోధన చేస్తామో ఆ ప్రకృతి పరిశోధన చేస్తున్నటువంటి లోతుల లోపల మనకు విజ్ఞానం అనేటువంటిది ఆవిర్భవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి విజ్ఞానాన్ని గురించి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా ముఖ్యమైనటువంటి ఫోకస్ అంతా కూడా ఎప్పటికీ ఏముంటుంది అంటే మనిషి యొక్క మెదడుకు సంబంధించినటువంటి అంశాలుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం లోపల మనిషి యొక్క మెదడును గురించి మొట్టమొదటిసారిగా ఒక 40 సంవత్సరాల పరిశోధన చేసినటువంటి డేనియల్ కహ్నమన్ అనేటువంటి వ్యక్తి, తర్వాత అతని మిత్రుడు ఇద్దరు కలిసి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఏమిటి అంటే థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అని ఒక పుస్తకాన్ని రాసిండ్రు. ఆ పుస్తకము మనకు 2001వ సంవత్సరానికి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇందులో వాళ్ళు ఏం చెప్తారు అంటే అసలు మానవ మెదడు అనేటువంటిది 2 రకాలైనటువంటి సిస్టమ్స్ను ఆధారంగా చేసుకొని ఉన్నది. దీంట్లో ఆయన మనుషుల ఆలోచన 2 సిస్టమ్స్గా ఉంటుంది అంటే మీ అందరికీ అర్థం కావడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఇంతకుముందు మన ఫోన్ల లోపల ఒకటే సిమ్ను ఆధారంగా చేసుకొని మనము మాట్లాడేవాళ్ళం. ఆ సిమ్ నుండే కాల్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వెళ్ళేటివి. కానీ తర్వాత 2 సిమ్ముల వరకు మనం వచ్చినాం. కాబట్టి మనిషి యొక్క మెదడు అనేటువంటిది కూడా 2 ప్రధానమైనటువంటి భాగాలుగా ఉంటుంది. దాన్ని అతను ఏమంటాడంటే సిస్టమ్ 1 అంటాడు. సిస్టమ్ 1, రెండవది సిస్టమ్ 2. ఓకే, సిస్టమ్ 1 ఏం చేస్తుంది అంటే వేగంగా భావోద్వేగాల పైన ఆధారపడి చాలా స్పీడ్గా అది ఆలోచిస్తుంది, చాలా వేగంగా. ఇది ఎమోషనల్ బ్రెయిన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇక రెండవది
రెండవ సిస్టమ్ 2 ఇదేం చెప్తుంది అంటే నెమ్మదిగా ఆలోచిస్తుంది, విశ్లేషణాత్మకంగా చూస్తుంది, ప్రతిదాన్ని తార్కికంగా కూడా ఆలోచన చేస్తుంది. మీరు మనిషి యొక్క మెదడును మీరు డిసెక్షన్ చేసి చూస్తే మీకు తెలిసేటువంటి విషయం ఏమిటి అంటే మెదడు అనేటువంటిది 2 అర్ధగోళాలుగా ఉంటుంది. ఇక్కడ ఒకటవ దాన్ని ఏమంటామంటే రైట్ హేమిస్ఫియర్ అని, రెండవ దాన్ని లెఫ్ట్ హేమిస్ఫియర్ అని మనం పిలుస్తాం. రైట్ హేమిస్ఫియర్ లోపల ప్రతి ఆలోచన జనరేట్ అయ్యేటువంటిది ఇక్కడనే రైట్ హేమిస్ఫియర్లో. తర్వాత ఈ రైట్ హేమిస్ఫియర్లో ఉన్నటువంటి ఆలోచన లేదా వచ్చినటువంటి నర్వ్ ఇంపల్సెస్ ఏమవుతాయి అంటే ఇది మెదడు 2 ఈ అర్ధ భాగాలను కలిపి పెడుతున్నటువంటి ఒక కార్పస్ కలోజం అంటే నరాల సంబంధించినటువంటి ఒక వారధిగా చెప్పొచ్చు. దాని పేరు కార్పస్ కలోజం. ఈ కార్పస్ కలోజం ఆధారంగా ఈ రైట్ సైడ్ నుండి ఆలోచన లెఫ్ట్ మెదడుకు వెళ్తుంది, లెఫ్ట్ హేమిస్ఫియర్ కు అందించబడుతుంది. ఈ రెండింటి కారణాల వల్ల అప్పుడు ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇది వేగంగా స్పందిస్తుంది. ఇది స్వయంచాలకంగా ఉంటుంది రైట్ సైడ్ది, ఇది లెఫ్ట్ సైడ్ది చాలా స్లోగా ఉంటుంది. మీరు ఒక సమస్యను మనం ఇచ్చినప్పుడు చాలా వేగంగా కొన్ని చెప్పేస్తాం. మనం ఉదాహరణకు 2 రెంట్ల ఎంత, 2 రెంట్లు 4 అని ఈజీగా చెప్పేస్తాం. తర్వాత భారతదేశము రాజధాని ఏంది అని అడగగానే చాలా స్పీడ్గా మనకు ఒక ఆలోచన, ఒక జవాబు వచ్చేస్తుంది. కానీ అది కాకుండా నేను క్వశ్చన్ వేస్తాను, 180 ఇంటూ 500 ఇంటూ 500 ఎంత అని అడిగితే మన ఆలోచన చాలా స్లోగా నడుస్తుంటుంది. దానికి ఒక ఆలోచన చేయాల్సి వస్తుంది, దానికి కొంతసేపు టైం మనం తీసుకోవాల్సి వస్తుంది, తర్వాత పేపర్ తీసుకోవాల్సి వస్తుంది, పెన్ను తీసుకోవాల్సి వస్తుంది, దాన్ని మనకు జ్ఞాపకం ఉన్నటువంటి ఒక పద్ధతికి వెళ్ళాల్సి వస్తుంది. మన ఆలోచన లోపల ఆ పద్ధతి మనకు టీచర్లు చెప్పింది కావచ్చు, మన సమాజం నేర్పించినటువంటి ఒక సూత్రాన్ని బేస్ చేసుకొని ఆ అంకెలు మనకు రాయడం రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నిటినీ ఒక కాంప్రిహెన్సివ్గా నేను చెప్పాల్సింది ఏంటంటే సమగ్రంగా ఆలోచన చేసి మనకు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే ఆ జవాబు రాగలుగుతుంది. కనుక ఇక్కడ ఈ లెఫ్ట్ అనేటువంటి భాగం అనేటువంటిది ఏం చేస్తుంది, ఒక నెమ్మదిగా పనిచేస్తూ ఉంది. కనుక ఇక్కడ జరిగేటువంటి విషయం అదే, నేను చెప్తున్న విషయం కూడా అదే. ఎమోషనల్గా మీరు ఆలోచన చేయాలంటే రైట్ బ్రెయిన్ మీరు వాడుకోవచ్చు. రైట్ బ్రెయిన్ యొక్క ప్రకృతిపరమైనటువంటి లక్షణమే వేగంగా ఆలోచన చేయడం. అంటే ఆల్రెడీ ట్రైన్డ్గా ఉన్నటువంటి విషయాలను చాలా సులభంగా తీసుకోవడము, ఎమోషనల్గా బిహేవ్ చేయడం, ఎమోషనల్గా చెప్పడం అనేటువంటిది. కానీ ఎప్పుడైతే మీరు కరెక్ట్గా ఆలోచించాలి, వైజ్ఞానికంగా ఆలోచించాలి, తర్వాత పద్ధతి ప్రకారంగా చెప్పాలి అనేటువంటి విషయం వచ్చిందో అదంతా కూడా రైట్ బ్రెయిన్ దాన్ని హోల్డ్ చేయలేదు, దాని గురించి సమస్య పరిష్కారం చేయలేదు. అది ఏం చేస్తుంది అంటే లెఫ్ట్ బ్రెయిన్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందుకోసము ఇక్కడ ఆలోచన జరుగుతుంది, ఆ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది, అంత వేగంగా అనేటువంటిది జరగదు. కనుక చాలా పద్ధతి ప్రకారం ఉంటుంది. దానికి ఇచ్చినటువంటి మెదడుకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల అది ఎంత పని చేసి ఒక పరిష్కారాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టాలి అని అన్నప్పుడు మనం రైట్ బ్రెయిన్ కంటే కూడా లెఫ్ట్ బ్రెయిన్కు ఎక్కువగా మనము ఒక ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ట్రైనింగ్ కూడా అని చెప్పడానికి కాదు, కానీ ప్రకృతి పరంగానే మన మెదడు లోపల హేతుత్వ భావన, హేతుత్వ శక్తి అనేటువంటిది ఉంది. కాబట్టి దాన్ని మనము కొంత షార్పెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ రకంగా మనము షార్పెన్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటిదే హేతువాద పద్ధతి, హేతువాద ఆలోచన విధానము. ఈ వైజ్ఞానికమైనటువంటి దృష్టిని తీసుకోవచ్చేటువంటిది హేతువాద పద్ధతి. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు అనేటువంటి ఈ 5-6 ప్రశ్నలను చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంది అంటే ఎందుకు అని ప్రశ్నించడం.
మీరు అర్థం చేసుకోండి. మీరు రకరకాలుగా చెప్పొచ్చు ఒక సమస్యకు ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎట్లా, ఇవన్నీ విషయాలు ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలు ఇవన్నీ మనం సులభంగా చెప్పొచ్చు. కానీ ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడము చాలా కష్టమైనటువంటిది. ఎందుకు అంటే ఒక ఉదాహరణ నేను అడుగుతాను మిమ్మల్ని. విశ్వం ఉన్నది అంటున్నాం, కానీ విశ్వం ఎందుకు ఉన్నది అనేటువంటిది చెప్పడం కష్టం. ఆ సమస్య అది పరిష్కారం కాదా అని అంటలేను. కాబట్టి ఆ సమస్యను మనము ప్రతిదాన్ని దేనైనా ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి ప్రాసెస్. కనుక ఈ 5-6 ప్రశ్నల లోపల కూడా మనం అర్థం చేసుకుంటే ఎందుకు అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. కాబట్టి మన సమాజం ఏం చేస్తుంది అంటే ఈ ఎందుకు దానికి జవాబు చెప్పడం కష్టసాధ్యం కాబట్టి తల్లిదండ్రులు, టీచర్లు, తర్వాత సమాజం ఏం చేస్తుంది అంటే వాళ్లకు ఆ సమస్యకు సంబంధించినటువంటి ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటాము ఆ పరిష్కారం తెలియదు కాబట్టి వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది కాబట్టి లేదా వాళ్ళ యొక్క ఉనికిని అది ప్రశ్నార్థకం చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎట్టి పరిస్థితుల లోపల సమస్య ఈ ప్రశ్నలను అడగొద్దు, ప్రశ్నను అడిగితే నీ తలకాయ పలిగిపోతుంది, ఓకే, ఇట్లాంటి భావజాలాలను ప్రవేశపెడతారు. మనకు రకరకాల స్టోరీస్ మనకు గుర్తొస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా క్వశ్చన్స్ను ఈ పెద్దవాళ్ళు, తర్వాత టీచర్లు, తర్వాత మత పెద్దలు వీళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళకు తెలివై కాబట్టి వాళ్ళు దాన్ని ఆపేశారు. కాబట్టి పిల్లల యొక్క మనస్సు అనేటువంటిది తబూలా రస, అంటే దాని మీద ఏ రకమైనటువంటి భావజాలము రాయబడని నల్లని బల. కనుక వాళ్ళు చాలా ఫ్రీగా వాళ్ళకు తోచినటువంటి క్వశ్చన్స్ చాలా స్వేచ్ఛగా వాళ్ళు వేయగలుగుతారు. కానీ సమాజానికి వాటికి జవాబులు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి మాత్రమే వాళ్ళు ఈ రకంగా వాటి ప్రశ్నలను చంపేటువంటి అలవాటు అనేటువంటిది చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే సిస్టమ్ 2 మాత్రం ఖచ్చితంగా మనుషుల యొక్క రేషనాలిటీకి సంబంధించినటువంటిది, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేటువంటిది, లాజిక్గా ఆలోచించేటువంటిది, మ్యాథమెటిక్స్ ఉన్నటువంటిది. దానికి కొన్ని ప్రమాణాలు, కొన్ని రకాలైనటువంటి విషయ సేకరణ పద్ధతులు అవన్నీ ఆ మెదడుకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనము ఈ మెదడు లెఫ్ట్ మెదడు అనేటువంటిది మాత్రమే మన యొక్క హేతువాద ఉద్యమానికి ఉపయోగపడేటువంటి అంశం. కనుక మిగతా భాగమైనటువంటి రైట్ బ్రెయిన్ అంతా కూడా ఏం చేస్తుంది అంటే అది కళలకు సంబంధించినటువంటిది, ఊహలకు సంబంధించినటువంటిది, ఫ్యాంటసీలకు సంబంధించినటువంటిది, తర్వాత బ్లైండ్ బిలీఫ్కు సంబంధించినటువంటిది, ఎమోషనల్కు సంబంధించినటువంటిది. కాబట్టి హేతువాద సిద్ధాంతం లోపల లేదా హేతువాద ఆలోచన విధానం లోపల మనము ఈ రకమైనటువంటి భావజాలాలకు చోటు లేదు అనేటువంటి విషయం మనకు తెలుసు. కనుక లెఫ్ట్ మెదడు హేతువాదుల లోపల, ఆలోచించేటువంటి వ్యక్తుల లోపల, శాస్త్రవేత్తల లోపల ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కళాకారులకు, తర్వాత రకరకాలైనటువంటి ఈ రాజకీయ నాయకుల లోపల ఉండేటువంటిది అంతా కూడా రైట్ బ్రెయిన్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఎక్కువ జరుగుతుందని డేనియల్ కహ్న్మన్ ఈ విషయాన్ని చెప్పిండు. దీనికి ఈ పరిశోధనకు గాను ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కొన్ని అభిప్రాయాలు ఆయనకు సంబంధించినటువంటి, ఆయన చెప్పినటువంటి విషయాలకు సంబంధించినటువంటి భావజాలను నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన మాటల్లోనే వింటాను, నేను చదివి వినిపిస్తాను. కహ్న్మన్ అభిప్రాయాలను శాస్త్రీయ దృక్పథం మరియు హేతువాదం గురించి నేరుగా ఆయన మాటల్లోనే పొందడానికి కొన్ని కోర్సును నేను ఎంపిక చేయడం అనేటువంటిది జరిగింది. ఆయన ఏమంటాడంటే హ్యూరిస్టిక్స్ of judgment were be identified by characteristics errors that they cause. తర్వాత ఆయన చెప్పేటువంటి విషయాలు తిరుగుముఖమైనటువంటి నిర్ణయాలు హేతువాదాలు
ప్రత్యేకమైనటువంటి తప్పిదాలతో కనిపిస్తాయి. వీటిని మన ఆలోచనలో ఉన్నటువంటి లోపాలుగా మనం పరిగణించాలి అనేటువంటి విషయాన్ని చెప్పిండు. అయితే మనము హేతుబద్ధంగా ఆలోచించకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయని మనం చెప్తూ ఉన్నాం. కానీ ఇతను ఏం చెప్తాడంటే కొన్ని రకాలైనటువంటి బయాసెస్, కాగ్నిటివ్ బయాసెస్ అనేటువంటివి మన లోపల అడ్డం పడి ఆ రకమైనటువంటి హేతువాద బద్ధంగా ఆలోచించేటువంటి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయని ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. కనుక హేతువాదానికి, మానవవాదానికి, తర్వాత శాస్త్రీయ దృక్పథాన్ని అడ్డుకుంటున్నటువంటి విషయాలకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఈ రకమైనటువంటి కాగ్నిటివ్ ఎర్రర్స్ అంటే అవి మనిషి లోపల ఉండేటువంటి కొన్ని హేతుబద్ధతను ఆపేటువంటి అహేతుకంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలు. ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈ విషయం మొత్తం అర్థమవుతుంది. ఉదాహరణకు హాలో ఎఫెక్ట్ అంటాం. హాలో ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే ముందు చూసినటువంటి, ముందు విన్నటువంటి, అంతకు ముందే మనము నచ్చినటువంటి భావజాలాల మీద మనం ఎక్కువ అనురక్తిని కలిగి ఉంటాం. ఉదాహరణకు మతం విషయం మనం గమనిద్దాం. మతాన్ని చిన్నప్పటి నుండి పిల్లలకు తల్లిదండ్రులు రకరకాలైనటువంటి బాబాలు తర్వాత అందరూ కూడా చెప్పడం ద్వారా వాళ్ళు హేతువాదానికంటే కూడా, శాస్త్రానికంటే కూడా, శాస్త్రీయ దృక్పథానికంటే కూడా మనుషులు వీటికి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకంటే ముందు విన్నటువంటి విషయం అది కాబట్టి. హాలో ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే ముందు విన్నటువంటి భావం ఆధారంగానే మనుషులు ఎక్కువగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. దాన్ని వాళ్ళు అనుసరిస్తారు, ఆచరిస్తారు. కాబట్టి దాన్నే మనము ఆచారం అని కూడా మనం అంటున్నాం. కాబట్టి ఈ కాగ్నిటివ్ బయాసెస్ అనేటువంటివి తగ్గాలి అంటే, ఇది నేను ఒక్కటి మాత్రమే చెప్పాను, దీని మీద వివరంగా ఒక ఆర్టికల్ కూడా రాస్తున్నాను. కాబట్టి ఈ రకమైనటువంటి బయాసెస్ మనుషుల లోపల అంతర్గతంగా ఉన్నాయి. దాదాపుగా ఒక 100 వరకు ఈ బయాసెస్ అనేటువంటివి ఉన్నవి. కనుక మనం ఏం చెప్తాము అంటే ఈ రకమైనటువంటి ఆలోచనలను ఆధారంగా, ఈ రకమైనటువంటి బ్లాక్స్ ఆధారంగా మనము రేషనల్గా ఆలోచించడానికి ఇబ్బంది పడతాం. కనుక ముందు విన్నటువంటి భావాలు మన యొక్క న్యూరల్ లింక్స్ లోపల చాలా, ఈ న్యూరాన్స్ మధ్య, మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్ మధ్య అవి మొత్తం ఒక కనెక్షన్ లాగా ఉంటుంది. వాటి యొక్క కనెక్షన్ అనేటువంటిది అత్యంత బలంగా ఉంటుంది. కాబట్టి మనం అలవాటైనటువంటి పనులను చేయడానికే ఎక్కువగా మనము సులభంగా చేయడానికి అలవాటు పడతాం. కానీ ఎప్పుడైతే ఈ లెఫ్ట్ బ్రెయిన్ లోపట ఉండేటువంటి విషయాన్ని మనం తీసుకురావడానికి కొద్దిగా కష్టపడతాం. కనుక కొత్త దానికంటే పాతదాన్ని అనుసరించడానికి ఎక్కువగా మనము ఇంపార్టెన్స్ ఇస్తాము. తర్వాత మనకు కూడా ఆ రకమైనటువంటి అలవాటు లోపల ఒక జోక్యము, అలవాటు అనేటువంటి ఒక పొరపాటు అనేటువంటిది మన యొక్క మెదడు కొత్తగా, నూతనంగా, శాస్త్రీయంగా, లాజిక్గా ఆలోచించడానికి అది కొంత ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఉదాహరణకు నేను చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్. మనకు నచ్చిన పాత రూట్ను ఎంచుకోవడానికే వీధుల్లో వెళ్తుంటే పాత రూట్నే ఎంచుకుంటాం. కొత్త రూట్లో వెళ్దామంటే కొంత మనకు ఎందుకులే అనిపిస్తుంది, లేకపోతే అక్కడ అసలు ఎట్లుంటుందో మనకు తెలియని కారణంగా మనకు భయం కూడా వేయవచ్చు. కాబట్టి పాత రూట్నే ఎంచుకుంటాం, సహజంగా మనుషులు చేసేటువంటిది. కాబట్టి ఈ రకంగా శాస్త్రీయమైనటువంటి రూట్లోకి, ఆలోచనలోకి రావడానికి మనుషులైనటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది కేవలము మనుషులు వాళ్ళ మొండి పట్టుదలతోటి చేస్తున్నారని నేను అనుకోను. నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఇదంతా కూడా మెదడు చేసేటువంటి పని. మెదడు లోపల ఉండేటువంటి కనెక్షన్స్ చాలా పాత విషయాలు చాలా గట్టిగా హృదయానికి అత్తుకుపోయినట్టుగా మనం చెప్తూ ఉంటాం. కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. కనుక ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం అదే. కనుక మీరు ఒక ట్రాక్ నుండి ఇంకో ట్రాక్లోకి మన మెదడు రావాలి అని అంటే మనము కొంత శ్రమ అనేటువంటిది పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఒక పాట వినడం సులభం,
ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాన్ని వినడం కష్టం, ఒక శాస్త్రీయమైనటువంటి సూత్రాన్ని చదవడం మరింత కష్టం. కనుక మెదడు ఒక ఎంత క్రియేటివో, ఎంత శక్తివంతమైందో అంత సోమరిపోతూ కూడా మన యొక్క మొత్తం పర్సనాలిటీని డిటర్మిన్ చేసేటువంటి, నిర్ధారించేటువంటిది ఏంది అంటే మన యొక్క మెదడే. కాబట్టి నువ్వు సోమరిపోతువా, ఆలోచనాపరుడివా, లేకపోతే ఒక వ్యక్తిగతమైనటువంటి మంచి భావజాలం ఉన్నటువంటి వ్యక్తివా నిర్ణయించేటువంటిది మొత్తం కూడా మెదడే. ఈ మెదడుకు అందేటువంటి ఇన్పుట్స్ ఆధారంగానే మనకు ఈ రకమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి శాస్త్రీయమైనటువంటి దృక్పథము రావాలి అంటే ఈ మెదడుకు సంబంధించినటువంటి పరిజ్ఞానము హేతువాదులుగా మనందరికీ ఉండాలనేటువంటిది మనము ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ విషయాలు మీకు చెప్తున్నాను తప్పితే మీకు ఈ విషయాలు చాలా వరకు అనుభవంలో తెలియనివనేటువంటివి కాదు. అంతేకాకుండా మనము ఈ రకమైనటువంటి శాస్త్రీయ దృక్పథం ఆధారంగా చేసుకొని ఏం చేస్తాము అంటే ఇది కేవలం ఆలోచన విధానం మాత్రమే. ఈ ఆలోచన విధానాన్ని జీవితానికి తర్వాత శాస్త్రాలకు అప్లై చేస్తేనే అసలైనటువంటి విషయం వస్తుంది. ఉదాహరణకు మన నిత్య జీవితంలో కూడా జరిగేటువంటి సంఘటన, మనం గార్డెన్లో వెళ్తుంటే, ఒక చెట్ల కింద వెళ్తుంటే మామిడి కాయలు అనేటువంటివి లేదా ఆ చెట్టుకున్నటువంటి పండో కాయనో కింద పడేటువంటి సంఘటనలు ఎన్నో చూసినాం. కానీ న్యూటన్ ఒక్కడే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వేసుకున్నాడు. ఆ క్వశ్చన్స్ వేసుకున్నటువంటి దాంట్లో కూడా ఒక పద్ధతి ఉంది. ఆ యాపిల్ అనేటువంటిది ఎందుకు కిందనే పడింది, పైకి ఎందుకు పోలేదు అనేటువంటి విషయంగా ఆయన క్వశ్చన్ చేసుకున్నాడు. కాబట్టి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విశ్వంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉండగా వాటిని మన పరిశీలనలోకి రావడము, మన పరిగణనలోకి రావడం అనేటువంటిది ఒక విషయం అయితే, దాని గురించి మనము శ్రద్ధ చూపెట్టి దాని మీద దృష్టి పెట్టి కాసేపు ఆలోచన చేయడము అనేటువంటిది మరొక ఎత్తు. దానికి జరిగినటువంటి సంఘటనలను, అది జరిగినటువంటి కారణాలను, ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ను మనం అర్థం చేసుకోవడము అనేటువంటిది మరొక స్టెప్. కాబట్టి ఈ రకంగా పరిశీలన నుంచి తర్వాత అవగాహన తర్వాత దాన్ని విశ్లేషణ తర్వాత ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకోవడము, ఆ రూపొందించుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఎదుటివానికి చెప్పడము, అది తప్పైతే మళ్ళీ సరిదిద్దుకోవడము అనేటువంటిది శాస్త్రీయమైనటువంటి లక్షణము, శాస్త్రవేత్తల లక్షణము, ఆలోచనాపరుల లక్షణము, అది మేధావుల లక్షణము. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ మొత్తం ప్రాసెస్ అనేటువంటిది చాలా, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా చాలా విలువైనది, చాలా గొప్పనైనటువంటిది, చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం. కనుక సామాన్య జనము ఎందుకు ఈ రకంగా ఆలోచన చేయట్లేదు, ఎందుకు ఈ విషయాల గురించి వాళ్ళు హేతువాద ఉద్యమాల్లోకి రావట్లేదు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకుంటే, ఈ రకమైనటువంటి కాంప్లెక్సిటీ ఉంది, ఈ రకమైనటువంటి భారం అనేటువంటిది ఉంది. ఈ భారం కారణంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనకు చాలా చిన్నగా అయ్యేటువంటి వాళ్ళ నిత్య జీవితమైన ఉండేటువంటి విషయంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా హేతుబద్ధంగానే పనిచేస్తున్నాడు. ఆకలి అయితే అన్నమే తింటున్నారు, దాహం అయితే నీళ్ళే తాగుతున్నారు. కానీ కొన్ని విషయాల్లోపటికి వచ్చేసరికి, ఉదాహరణకు మతము, మత భావన, దైవము, తర్వాత కులము, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల లోపల వచ్చేటప్పటికి వాళ్ళకి అదంతా నిజంగా అంత ముఖ్యమైనటువంటి విషయం కాదు. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఆ విషయాలను ఒమిట్ చేస్తున్నారు, లేకపోతే మర్చిపోతున్నారు, లేకపోతే అప్పటికప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే సరే వాళ్ళు చెప్పినట్టుగా చేద్దాం అని చేస్తారు తప్పితే వాళ్ళ లోపల పూర్తిగా వాళ్ళు హేతువాదులు కారు అనేటువంటి విషయాన్ని మనము అనుకోవద్దు. వాళ్ళ లోపల హేతుబద్ధత అనేటువంటిది ఎంతో కొంత ఉన్నది, పనిచేస్తూ ఉన్నది. కానీ వాళ్లకు అవసరమైనటువంటి విషయాల లోపల మాత్రమే వాళ్ళు ఆ హేతుబద్ధతలను ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ జీవితానికి సరిపడేంత వరకు మాత్రమే చేస్తున్నారు. ఎక్కడైతే మత ప్రభావం ఎక్కువగా ఉందో, తర్వాత వెంకటాద్రి గారి ప్రకారం చెప్పాలంటే ప్రజల తప్పేం లేదు, ఏ అజ్ఞాన విషయాలను
వాళ్ళు పాటిస్తున్నా, వాళ్ళు వింటున్నా, నేర్చుకుంటున్నా వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళ తప్పంతా ఎక్కడుంది అంటే ఎవరైతే పురోహితులు, ఎవరైతే పండితులమని చెప్పుకునేటువంటి వాళ్ళు మాత్రము చేస్తున్నది తప్పు. వాళ్ళు వీళ్ళ యొక్క రేషనాలిటీని, వీళ్ళ యొక్క హేతుబద్ధ శక్తిని వాళ్ళు దారి తప్పిస్తున్నారు. దారి తప్పించడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రధానంగా నష్టమైనటువంటిది జరుగుతున్నది. కాబట్టి వాళ్ళు ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ను వాళ్ళు ఇంకో దానికి వాళ్ళు అంటగడుతూ ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ఈ జరిగేటువంటి సంఘటనలకు, జీవితంలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలకు వాళ్ళు కారణంగా ఒక అతీత శక్తిని చూపెడుతున్నారు, లేదా ఒక అతీతమైనటువంటి భావాన్ని గురించి వాళ్ళు చెప్పడం వల్ల మాత్రమే వీళ్ళంతా అవి నమ్ముతున్నారు తప్పితే అక్కడ అది వాళ్ళ తప్పేమీ లేదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు కార్ల్ సాగన్ ఒక చెప్పినటువంటి కొటేషన్ చాలా సింపుల్ ఉంది. సైన్స్ ఈజ్ ఏ క్యాండిల్ ఇన్ ద డార్క్. ఇలాంటి మతస్థులు సృష్టించినటువంటి అంధకారాన్ని మనము తొలగించుకోవాలి అంటే సైన్స్ మాత్రమే, శాస్త్రీయ దృక్పథం మాత్రమే, వైజ్ఞానిక దృక్పథం మాత్రమే అది మనకు ఒక ఉన్న ఏకైకమైనటువంటి మార్గం. అది తప్పితే మార్గమే లేదు కూడా. కాబట్టి శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటి అనేటువంటి పుస్తకాన్ని కూడా ఏబి షా గారు రాయడం జరిగింది. అది కూడా కీలకమైనటువంటి పుస్తకము. ఆ పుస్తకాన్ని కూడా మీరు అందరూ చదవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా శాస్త్రీయ పద్ధతి అంటే అబ్జర్వేషన్ ఒకటవ స్టెప్, రెండవది ఊహ హైపోథెసిస్, పరికల్పన అని కూడా అంటాం. అంతేకాకుండా పరీక్ష ఎక్స్పెరిమెంట్, తర్వాత ధృవీకరణ వెరిఫికేషన్, ఇవన్నీ ఉంటేనే ఆ శాస్త్రీయమైనటువంటి పద్ధతిగా మనము చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా మనము ఏదో ఒక స్టేజ్ దగ్గర ఆగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనుషులు అనేటువంటి వాళ్ళు ఏదో ఒక స్టెప్ దగ్గర ఫస్ట్ కొంత పరిశీలన చేస్తారు, కానీ ఆ నెక్స్ట్ పరికల్పన స్థాయికి వచ్చేటప్పటికి తర్వాత మూడో స్టేజ్ లోపల పరీక్ష చేసేటువంటి స్థితి లోపల దానికి ప్రయోగం చేసేటువంటి పద్ధతికి వచ్చే వరకు అక్కడ వాళ్ళు వీగిపోతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఈ 4-5 దశలను విజయవంతంగా దాటుతారో వాళ్ళు మాత్రమే శాస్త్రీయమైనటువంటి ఆవిష్కరణలు చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. ఇక్కడ నేను రిచర్డ్ డాకిన్స్ను కోట్ చేస్తాను. మూఢనమ్మకాల కంటే ఆధారాల మీద నడిచే ఆలోచనలను సమర్థిస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, తర్వాత యునెస్కో చెప్పినటువంటి ఒకటి, వాస్తవాలను పరీక్షించకుండా నమ్మడం అనేటువంటిది జరగడం వల్లనే ఈ సమాజం అనేటువంటిది వెనక పడిపోతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎందుకు శాస్త్రీయంగా ఆలోచించాలి, ఎందుకు శాస్త్రబద్ధంగా ఆలోచించాలి అంటే మన చుట్టూగా మన జీవితాన్ని కల్లోలం చేసేటువంటి, మన జీవిత యొక్క ధ్యేయాన్ని ఆటంకపరిచేటువంటి అంశాలు చాలా మనకు నాయిస్ను క్రియేట్ చేస్తూ ఉంటాయి ప్రతి క్షణము. అంటే మత భావన కావచ్చు, పురోహిత భావన కావచ్చు, వాస్తు భావన కావచ్చు, తర్వాత జ్యోతిష్కం సంబంధించినటువంటిది కావచ్చు, ఇట్లా మీరు ఏదైనా తీసుకోండి. ఇవన్నీ కూడా మనిషిని దారి తప్పించి అవి మనిషి స్థానంలో కాకుండా ఒక మత మనిషిగా, లేకపోతే దైవవాదిగా లేదా దైవ భక్తునిగా మార్చేటువంటి అవకాశాల కోసం అవి చూస్తూ ఉన్నాయి. వాటికి ఏం లాభము ఇదంతా అంటే వాటి యొక్క సంతతిని పెంచుకోవడమే వాటి యొక్క గుణం. మతం యొక్క గుణం ఏంది అంటే, మత భావనకు యొక్క అసలైనటువంటి లక్ష్యం ఏంది అంటే తమ యొక్క జాతి విస్తరణ, తమ యొక్క అనుయాయుల విస్తరణ. ఎంతమంది ఉన్నారు సంఖ్య వాటికి ముఖ్యము. కాబట్టి ఈ సంఖ్యాపరంగా అది చూస్తుంది. కాబట్టి సంఖ్య పెరగాలంటే ఏమేం చేయాలో, మంచి చెడు అక్రమ దుర్మార్గ అహేతుక అన్ని రకాలైనటువంటి పనులను అది చేస్తుంది. అన్ని రకాలైనటువంటి పనులను అది చేస్తుంది. కనుక అందులో అది నీత అనైతికమా అనేటువంటి దానికి సంబంధం లేదు. కనుక మతం అనేటువంటిది చివరికి ఏమైంది అంటే, మతం అనేటువంటిది శాస్త్రాన్ని, సాంకేతిక శాస్త్రాన్ని, వస్తువులను
అన్నిటినీ వాడుకొని ఏం చేస్తుంది, అది మళ్ళీ శాస్త్రీయమైనటువంటి ఆలోచన మీదే దెబ్బ కొడుతుంది. ప్రతి వాళ్ళు చేస్తున్నటువంటి పని అదే. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైతే శాస్త్రం ద్వారా తయారైందో, ప్రకృతి ద్వారా అర్థం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని, తర్వాత తయారు చేసుకున్నటువంటి వస్తువులను, టూల్స్ అన్నిటినీ కూడా మళ్ళీ శాస్త్రానికి వ్యతిరేకంగా వాడుతున్నారు. కాబట్టి ఇక్కడనే ఈ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సైన్స్ అండ్ రిలీజియన్ అనేటువంటిది కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి మతం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మనిషిని తన స్థానంలోని దించేసి, తన స్థానం నుంచి తోసేసి అక్కడ దేవుణ్ణి కూర్చోబెడుతుంది. మతం అనేటువంటిది మనిషి యొక్క స్థానాన్ని, మనిషి యొక్క ఎక్కడైతే కూర్చోవాలనో ఆ స్థానాన్ని తోసేసి అక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నది. రాజ్యం ఏం చేస్తుంది, రాజకీయ వ్యవస్థ ఏం చేస్తుంది, అధికారం ఉన్నవాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తుంది. కమ్యూనిజం మీరు ఇంకా ఇంకా చెప్పండి, అవన్నీ కూడా హింసను అక్కడ కూర్చోబెడుతున్నాయి. దీని ఫలితంగా మానవత అనేటువంటిది, మానవవాదం అనేటువంటిది ప్రమాదంలో పడ్డది. కనుక ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి అంటే శాస్త్రీయమైనటువంటి వైజ్ఞానిక దృక్పథము ఏ రకంగా ఈ సమాజం లోపల ఒక అంతర్గతంగా ఉండాలో అది లేకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు అనేటువంటివి జరుగుతున్నాయి. కనుక ఈ రకంగా ఉన్నటువంటి ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి సమస్యల నుండి మనుషులు విముక్తి చెందడానికి వైజ్ఞానిక దృక్పథము, వైజ్ఞానిక దృష్టి అనేటువంటిది కావాలి. కేవలము మనము ఒకవైపు మూఢనమ్మకాలను కొట్టివేస్తూ ఉండడమే కాదు, మనిషి లోపల విజ్ఞానాన్ని ఎప్పుడైతే మనము కల్పిస్తామో, మనిషిలో ఈ ఆలోచన అనేటువంటి మర్చిపోయినటువంటి ఈ ఆలోచనను మళ్ళీ వాళ్ళకు మనం గుర్తు చేస్తామో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళే ఆ విషయాలను అర్థం చేసుకుంటారు. దానికి ఇక్కడ వెంకటాద్రి గారి అండర్స్టాండింగ్ కూడా ఏంటి అంటే ఆధునికమైనటువంటి విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మనము ఈ ఆధునిక ఫలితాలను, ఆధునికమైనటువంటి వస్తున్నటువంటి వస్తువులు కాదు నేను మాట్లాడుతున్నది, వస్తువుల గురించి మాట్లాడలేను, టెక్నాలజీ గురించి మాట్లాడలేను, ఆధునిక భావజాలాన్ని, ఆ ఆధునికంగా వస్తున్నటువంటి తాత్వికమైనటువంటి పరిశోధనల యొక్క తాత్వికమైనటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాలను వాళ్ళకు అందించగలగాలి. లేటెస్ట్గా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిశోధనలను, భౌతిక పరిశోధనలు బోర్డని జరుగుతున్నాయి రోజు రోజుకు. కాబట్టి ఈ హైరార్కీ లోపల ఎక్కడనో దూరంగా జరుగుతున్నటువంటి ఆ రకమైనటువంటి పరిశోధన యొక్క ఫలితం అనేటువంటిది చాలా అడుగున ఉన్నటువంటి ప్రజల లోపల అది అందడం అనేటువంటి సాధ్యం అయితే లేదు. కాబట్టి మనుషులైనటువంటి వాళ్ళు విద్యకు, తర్వాత ఈ జ్ఞానాన్ని అందించేటువంటి సాధనాలకు చాలా దూరంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సమాచారము ఇక్కడికి వీళ్ళకు అందడం లేదు. ఆ అందించేటువంటి ప్రయత్నం ఆధారంగా మనం చేసినట్టయితే ఈ భావజాలం అనేటువంటిది వాళ్ళ సంఖ్యలను వాళ్ళే ఎంచుకుంటారు. ఒక్కసారి ఆలోచన మొదలైతే వాడు ఆలోచించే మెదడు స్వేచ్ఛగా ఉంటుంది, ఆలోచించని మెదడు అది సంఖ్యలతో ఉంటుంది, బానిస మనస్తత్వాన్ని కలిగి ఉంటుంది అది. కాబట్టి మెదడు యొక్క లక్షణమే ఆలోచన. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సమాజము, ఈ రకమైనటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు ఏం చేస్తున్నాయంటే మనిషిని ఆలోచించకుండా చేస్తే తమ యొక్క స్వలాభం అనేటువంటిది చాలా ఈజీగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించారు, చాలా ముందుగా గుర్తించి వాళ్ళు ఈ రకమైనటువంటి చేస్తున్నారు. కాబట్టి ఒక బడి కట్టడము, ఒక ఆలోచన వేదిక కట్టడము అనేటువంటిది ముఖ్యమా, గుడి కట్టడం ముఖ్యమా అంటే మనకు చాలా మంది ఎక్కువ మెజారిటీ ఏం చేస్తారంటే ఆ రకమైనటువంటి విషయాలకే, అలవాటు పడినటువంటి విషయాలకే వాళ్ళు చందాలిస్తారు, వాళ్ళు చేయమని ప్రోత్సహిస్తారు. కాబట్టి ఈ రకంగా నేను ఇంతకుముందే నేను చెప్పినట్టుగా అలవాటు పడినటువంటి విషయాలు ఒక ఆచారాలుగా మారిపోతాయి. ఆ ఆచారాలు చాలా మెల్లగా మతం లోపల భాగంగా అయిపోతాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు మీటింగ్లో కూడా అన్నాను, నేను మతం యొక్క లక్షణం ఏంది, ఆలోచనను చంపడము. ఆలోచన చంపాలంటే ఏం చేయాలో అన్ని రకాలైనటువంటి విషయాలను చేస్తుంది. ఆలోచన బంద్ అయితే
వీళ్ళు నమ్మకం అనేటువంటిది పెరుగుతుంది. మీ లోపల సందేహము, ఆలోచన, మనకు ఇవి రెండు, నమ్మకము అనేటువంటిది రెండు ఉన్నాయి. బ్రెయిన్ను రెండు విషయాలను అది కంటిన్యూస్గా ప్రోత్సహిస్తూ ఉన్నది. ఎప్పుడైతే మీ లోపల ఆలోచన పెరుగుతుందో ఆటోమేటిక్గా నమ్మకం అనేటువంటిది కిందికి వస్తుంది, తగ్గిపోతుంది. నమ్మకం అనేటువంటిది డామినేట్ చేస్తే ఈ ఆలోచన అనేటువంటిది తొక్కివేయబడుతుంది. కాబట్టి ఒకటి నమ్మకము అనేటువంటిది జరుగుతున్నటువంటి క్రమం లోపల ఇంకా సందేహం అనేటువంటిది పుట్టేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ప్రపంచం లోపల అన్ని విషయాలను ఆవిష్కరించింది ఏదైనా ఉంది అంటే అది సందేహమే. ఆ సందేహము అనేటువంటిది మన యొక్క మానవ అభివృద్ధికి అనేటువంటిది కీలకమైనటువంటి అంశంగా మనము చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మీరు దైవ భావన నిజము, ఈ రకాలైనటువంటి వ్యాధులన్నిటికీ దేవుడే కారణము అని మీరు భావించి ఊరుకుంటే ఇంకా అసలు సత్యాన్వేషణకు అసలు ఏమీ లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి చిన్న చిన్న మైక్రోబ్స్ వల్ల మనకు వ్యాధులు అనేటువంటివి సంక్రమిస్తున్నాయి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ దైవభావం అనేటువంటిది వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా అతీత శక్తుల యొక్క ప్రభావం మనిషి మీద ఉంది అనేటువంటి వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గాలి సోకడము అనేటువంటిది వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఎక్కువగా చెప్తున్న భావన ఏంది అంటే శాస్త్రీయమైనటువంటి ఆధారాలను, పరిశోధనలను మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనము ఈ రకమైనటువంటి అన్ని రకాలైనటువంటి మూఢనమ్మకాలను మనము తెంచగలుగుతాము. అవి మన మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి ప్రభావం తక్కువగా ఉంటుంది. కనీసం అట్లైనా మనం చెప్పుకోవచ్చు, ప్రభావం అయినా తక్కువగా ఉంటుంది. నేను గుమ్మా వీరన్న గారితో ఈ విషయం కూడా చెప్పాను. ఏం లేదు, మనము ఎట్లా ఉండాలి అంటే హేతువాద, మానవవాదాలు, శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే పూర్తిగా ఒంటికి బాగా నూనె రాసుకున్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి ఎవడు పట్టుకున్నా వాళ్ళకించి జారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవడు వచ్చి మనను అటాక్ చేయాలనుకున్నా మనం దొరకం. కాబట్టి హేతువాద, మానవవాదాలు, తర్వాత శాస్త్రీయమైనటువంటి దృక్పథం అనేటువంటిది ఏ మత విశ్వాసానికి కూడా చిక్కదు. ఎవరు పట్టుకున్నా, అటు క్రిస్టియన్ వచ్చి పట్టుకున్నా, అటు ముస్లిం వచ్చి పట్టుకున్నా, అటు హిందూ వచ్చి పట్టుకున్నా అసలు దొరికేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. లేదా రకరకాలైనటువంటి హింసాత్మక భావజాలంతో, ముఖ్యంగా కమ్యూనిస్టులు, తర్వాత నక్సలైట్లు, వీళ్ళ సమస్యలు ఉన్నాయి, తర్వాత తీవ్రవాదము, ఇదంతా వీళ్ళ యొక్క భావజాలకు మనం అంటేటువంటి అవకాశమే లేదు. మనం ప్రతి క్షణము మనము తప్పించుకోగలుగుతాము. వారి నుంచి మనకు స్వేచ్ఛ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఆ భావజాలాల నుంచి స్వేచ్ఛ అంటున్నాను. మీరు 1-2 విషయాల లోపల మీరు ఆ రకమైనటువంటి మీకు వచ్చినా కూడా అవి మన పేరు మీద ఉన్నా కూడా మనకు వాటి యొక్క కాన్షియస్నెస్ ఉండదు. మనము అసలు వాటిని పట్టించుకోం. కాబట్టి ఇది ఇన్బిల్ట్గా మనము చాలా విషయాలు చెప్పినట్టుగా మనము అన్ని మత భావాలు ఆల్రెడీ మనం చదవాల్సిన అవసరం కూడా లేదు. చాలా మత భావాలు మనకు ఆల్రెడీ మనం పుట్టిన సమాజంలో పడిన రకరకాలుగా మనకు అంటేసే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా తబూలా రసగా లేము. మనము అన్ని ఏమి రాయని అట్లా లేము, బోర్డులాగా లేము. మనం అన్ని విషయాలు మన లోపల ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. ఎందుకంటే సమాజం లోపల సమాజ సంపర్కం వల్ల అది జరిగిపోయింది. కాబట్టి వాటిని మనము తీసేయడానికి లేదా వాటి యొక్క తీవ్రతను తగ్గించడానికి మనం ఏం చేయాలంటే ఈ శాస్త్రీయమైనటువంటి విద్యను, శాస్త్రీయమైనటువంటి జ్ఞానాన్ని, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏ రకమైనటువంటి విషయాలను నమ్మాలి, ఏ విషయాలను నమ్మొద్దు అనేటువంటి తెలివితేటలు రావాలంటే, ఆ విచక్షణ జ్ఞానం రావాలంటే మనము చేయవలసినటువంటిది తాత్వికంగా, తార్కికంగా, తర్వాత వైజ్ఞానికంగా ఆలోచన చేయడమే. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వైజ్ఞానికం అంటే ఏం లేదు, 5 దశలు దాటిన వాడు మాత్రమే శాస్త్రీయ దృక్పథానికి వచ్చిన వాడవుతాడు. కాబట్టి ప్రతిదానికి పరిశీలన,
ప్రధానికి తార్కికమైనటువంటి విశ్లేషణ, తర్వాత ఈ రకమైనటువంటి హైపోథీసిస్ క్రియేట్ చేసుకోవడము, ఆ రకమైన వాటిని ఒక ప్రయోగాలు నిర్వహించడము. అంటే భౌతిక ప్రయోగాలు చేయడము చాలా సులభం, కానీ మానసిక ప్రయోగాలు తర్వాత సామాజికమైన సంబంధించినటువంటి ప్రయోగాలు చేయడం కొద్దిగా ఇబ్బందితోటి కూడుకున్నటువంటి విషయం. ఉదాహరణకు నాకు ఒక ఉదాహరణ, నా జీవిత అనుభవం గుర్తొచ్చింది. ఒకరోజు నేను ఏం చేశానంటే, హిస్టీరియాతోటి పూనకాలతోటి ఊగుతున్నటువంటి మా ఇంటి ముందున్న ఒక ఆమె ముందు వెళ్ళి నేను కూర్చున్నా. డైరెక్ట్గా కూర్చుంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ షిగాలు అనేటువంటి ఎట్లా వస్తాయి, అసలు ఇది నాటకమా లేకపోతే మానసికంగా రుగ్మతనా ఇదే అని తెలుసుకుందామని చాలా చిన్నప్పుడు వెళ్ళి నేను కూర్చుంటే ఆమె కళ్ళు తెరిచి చూసింది. నన్ను గుర్తుపట్టి ఇంకా రకరకాల విషయాలు చెప్తూ ఉంటే వాడు అక్కడ పక్కకు ఉన్నటువంటి పిల్లవాడు వాడు 10th ఫెయిల్ అయ్యిండు. 10th ఫెయిల్ అయిన వాడు వీడు పాస్ అవుతాడా లేడా చెప్పాలని ఆమెను అడుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతుంటే చదివితే పాస్ అవుతావు అంటుంది. చదివితే ఎవడైనా పాస్ అవుతాడు. కాబట్టి ఆమె అక్కడ నేను కూర్చున్నది చూసింది గమనించింది కాబట్టి ఆమె అంతకంటే వేరే చెప్తలేదు. ఇంకా ఆమెకు చెప్పడానికి వస్తలేదు, నువ్వు చదువు పాస్ అవుతావు అని చెప్తుంది. కాబట్టి అక్కడ కాజ్ అండ్ రిలేషనే చెప్తుంది. ఆమె కూడా చెప్తున్నది కూడా కాజ్ అండ్ రిలేషనే. కానీ అక్కడ నేను గమనించింది ఏంటి అంటే, అది కేవలము నటన, ఒక రకమైనటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే అని నాకు ఆ రోజున అర్థమైంది ఆ విషయం. కాబట్టి ఆమె నన్ను గుర్తుపట్టింది, నన్ను చూసింది, నన్ను గుర్తుపట్టింది, పలానా వాడు వచ్చిండు వీడు క్వశ్చన్ అడుగుతాడు అనేటువంటి విషయం ఆమెకు తెలుసు. ఇది దాదాపుగా నేను 16-17 సంవత్సరాలు నా వయసు లోపల, అంటే అప్పటికి మన వెంకటాద్రి గారి పరిచయం జరిగింది. కాబట్టి మనము ఆల్రెడీ ఇది ఎంత చిన్న వయసు లోపల ఈ భావజాలము ఇరిక్కితే, ఇవి మనకు సెట్ అయితే ఇంకా జీవితం అంతా కూడా మనను ఇంకో రకంగా వాళ్ళు మనను ట్రాప్ చేసేటువంటి అవకాశమే లేదు. ఆర్థికంగా కావచ్చు, తర్వాత సాంస్కృతికంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ఆలోచనల హైజాక్ కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ నాయిస్ అంతా మనము ఒక తీసేయడము అనేటువంటిది ఈజీగా అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి భావజాలము మన మనుషులకు రావడం కోసమే ఈ హేతువాద ఉద్యమం అనేటువంటిది జరుగుతున్నది. ఆ దాంట్లో మనందరము భాగస్వాములుగా ఉన్నాము. కాబట్టి ఇది రావాలంటే అంత ఈజీగా సంభవించేటువంటి ఉద్యమమా అంటే, కేవలము శాస్త్రీయ దృక్పథము, వైజ్ఞానిక దృక్పథము మనిషి లోపల అలవడితే మీరెవ్వరికి చిక్కేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి వీలైనంత పద్ధతుల లోపల, మనకు తోచినటువంటి పద్ధతుల లోపల, మనము వచ్చినటువంటి పద్ధతుల లోపల ఎదుటి వారిని మనము ఆ వైపుగా తీసుకువెళ్ళడం అనేటువంటిది మనము చేయవలసినటువంటి పని. అదే మన యొక్క ఆచరణ. కాబట్టి దానికోసమే మనము పత్రికలు నడుపుకుంటున్నాము, తర్వాత పుస్తకాలు ప్రింట్ చేసుకుంటున్నాము, తర్వాత ఇట్లాంటి మీటింగ్స్ చేసుకుంటున్నాము, రకరకాలైనటువంటి అధ్యయన తరగతులు అనేటువంటివి చేసుకుంటున్నాము. కాబట్టి నేను అంటున్నది ఏంటి అంటే, ఈ విషయాలతో పాటుగా హేతువాద ఉద్యమము సంబంధించినటువంటి భావజాలంతో పాటుగా ఆధునికంగా వస్తున్నటువంటి భావజాలాన్ని, తర్వాత పరిశోధనలను మనము ఇంకొక ట్రాక్ లాగా సమాంతరంగా తీసుకువెళ్ళడం అనేటువంటిది చాలా కీలకం. కాబట్టి ఇది మన సిద్ధాంతం లోపల కూడా అదే ఉంది, మన ఆలోచన విధానం లోపల ఉంది, హేతువాద పుస్తకాల లోపల కూడా ఉంది. వెంకటాద్రి గారు ఇటు హేతువాద ఉద్యమాన్ని, ఇటు సైన్స్ ఉద్యమాన్ని, అంటే సైన్స్ ఉద్యమం అంటే శాస్త్రీయమైనటువంటి పరిశోధనల యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటూ ఈ రెండిటిని మనం కలుపుకుంటూ వెళితేనే మానవవాదం అనేటువంటి సాధ్యమయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మానవవాదము అనేటువంటి ఈ ఫౌండేషన్కు పూర్తిగా హేతువాదము, తర్వాత ఈ రకమైనటువంటి సైన్స్, హేతువాదము సైన్స్కు దారితీస్తుంది, సైన్స్ హ్యూమనిజానికి దారితీస్తుంది, మానవవాదానికి దారితీస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కడనో జరుగుతున్నటువంటి పరిశోధన యొక్క ఫలితం అనేటువంటిది మామూలు సామాన్య ప్రజలకు అందినప్పుడు
వాళ్ళు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ను వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఎంతెంత విజ్ఞానమైనటువంటిది వస్తున్న క్రమం లోపల మనిషికి అజ్ఞానం నుంచి స్వేచ్ఛ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మనము జరుగుతూ ఉన్నది, కానీ స్లోగా జరుగుతున్నది భారతదేశ సమాజం లోపల. కాబట్టి ఈ ఆలోచన అందరి లోపల కలగాలంటే మన మిత్రులందరూ కూడా అందరూ ఈ విషయాల మీద వారికి తోచిన విధంగా వాళ్ళు చేయవలసినటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే మన యొక్క లక్షణం. ఇక్కడ నేను కార్ల్ సాగన్ మాట ఒకటి నేను కోట్ చేద్దాం అనుకుంటున్నాను. సైన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ది బాడీ ఆఫ్ నాలెడ్జ్, ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ థింకింగ్. హేతువాదము ఒక వ్యక్తిగత లక్షణము కాదు, శాస్త్రజ్ఞానం అనేటువంటిది ఒక వ్యక్తిగతమైనటువంటి లక్షణం కాదు, అది ఈ సమాజాన్ని ముందుకు నడిపే శక్తి అని కార్ల్ సాగన్ కొటేషన్ తోటి ఈ చిన్న ఉపన్యాసాన్ని లేదా నా ఆలోచనలను ముగిస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. సమయం ఎంత అయిందో నాకు తెలుస్తలేదు సరిగ్గా, కాబట్టి ఇక్కడికి నేను ముగించాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయం మీద నేను 2000 సంవత్సరం లోపల ఒక పెద్ద ఆర్టికల్ రాశాను. యాక్చువల్గా శాస్త్రీయ విద్యే వ్యక్తిత్వ వికాసానికి నాంది అనేటువంటి ఒక విషయాన్ని నేను రాశాను. అది దాదాపుగా ఒక వ్యాసంగా అప్పుడు ప్రింట్ అయింది కాలేజీ మ్యాగజైన్ లోపల. కాబట్టి అది మీకు వీలైతే నేను వినిపించేటువంటి అవకాశం ఉంటుంది, రవీంద్రబాబు గారు సమయం ఇస్తే. థ్యాంక్ యూ సార్.